నేను ఇందాక ఏం చెప్పానో అదే మాటల మీద ఉన్నాను నేను. మీ విశ్లేషణ కానీ మీ స్పందన కానీ ఏంటి దాని మీద? అందరికన్నా ముందు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అదేవిధంగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ అంశం జరిగిందో అత్యంత దారుణమైనటువంటి ఈ అంశంలో ప్రాణాలు కోల్పోయినటువంటి 28 మంది వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి అందరికన్నా ముందు ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, ఇది మీ డిస్కషన్ ఇప్పటివరకు నేను విన్నాను సార్. బట్ వికే గారు, ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్ మైండెడ్, యు నో వెరీ వెల్ అబౌట్. నేనైతే ఒకటి చెప్తున్నాను సార్, నేను చాలా స్పష్టంగా, చాలా ఓపెన్ గా చెప్తున్నాను సార్. మేము ఈ భారతదేశ ముస్లింలం ఎవరంటే మా దగ్గర ఆప్షన్ ఉంది. నేను పాయింట్ డైరెక్ట్ గా మీ పాయింట్కి వస్తున్నాను సార్. మా దగ్గర ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే, భారతదేశం రెండుగా విభజన జరిగినప్పుడు మీరు పక్క దేశానికి వెళ్లే ఆప్షన్ నా దగ్గర ఉంది. కానీ ఆ ఆప్షన్ ని మేము నిరాకరించి ఇదే దేశంలో ఇక్కడే ఉండాలి అని చెప్పేసి, ఇదే మా దేశం అని చెప్పేసి అనుకుని, ఈ దేశం ట్విన్ నేషన్ థియరీకి వ్యతిరేకంగా నుంచున్నటువంటి పోరాటం చేసినటువంటి వీరులు, యోధులు, ముస్లిం స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతతి సార్ మేము. వారి యొక్క సంతతి మేము. పాకిస్తాన్ అంటారా? నేను ఈ రోజు చాలా ఓపెన్ గా, చాలా స్పష్టంగా, విత్ డ్యూ నేను అంటే హోషో హవాస్ మే రహకర్ బాత్ కర్నా అంటారు. అంటే పూర్తి బాధ్యతతో నేను ఈ మాట చెప్తున్నాను. నేనైతే ఒకటే చెప్తాను సార్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడాను మనం ఏ రోజు మనం ఆక్యుపై చేస్తామనేది మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. దాన్నే కాదు, భారతదేశాన్ని మనం ఎప్పుడు పునర్నిర్మిస్తాము అని చెప్పేసి మేము భావిస్తాం సార్. నంబర్ 2. నంబర్ 3, ఈ దేశంలో నా హిందూ సోదరుడు రక్తం చిందిస్తూ ఉంటే అతనికి అడ్డంగా నా రక్తాన్ని చిందించడానికి నా ముస్లిం సమాజం మీకు అడ్డంగా, కొండగా మీ ముందు ఉంటుంది. అదే పని ఈ భారతదేశానికి చెందినటువంటి హుసేన్ షా నీకు సలాం అని చెప్పేసి మనం చెప్పక తప్పదు సార్. ఎవరు ఈ హుసేన్ షా అంటే, ఇదే నిన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో హుసేన్ షా అని చెప్పేసి ఉగ్రవాదులను ఎదిరించి వాళ్ళ తుపాకులకు అడ్డుపడి ఎంతగానో పోరాడి ప్రాణాలు కోల్పోయినటువంటి పహల్గామ్ స్థానికుడు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా సార్. ఇతని ధీరత్వానికి నేను సలాం చెప్పకుండా ఉండలేను, మీరు కూడా చెప్పకుండా ఉండలేను. నేను అన్నాను కదా, సంస్కృతి అక్కడ హిందువులకి లేకపోతే సైన్యానికి సహకరించే ముస్లింస్ కూడా చంపేస్తారు వీళ్ళని, అది కూడా చెప్పాను కదా నేను. అవునండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, ఈ దేశం యొక్క ఔన్నత్యం మీద కానీ, లేకపోతే ఈ దేశంపై కానీ ఎటువంటి ఒక చిన్న వేలెత్తి ఎవడైనా చూపించినా గానీ, నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 99.9% కాదు సార్, 100% నేను చెప్పగలను. ఎవరైనా అక్కడక్కడ మీకు ఎటువంటి సంఘటనలు కానీ, లేకపోతే ఎటువంటి బీజాలు కానీ ఇక్కడ కనిపిస్తే కనుక, నేను నా సోదరుతో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధం, వాళ్ళని ఏరిపడేయడానికి. మేము ఈ దేశం మీద, సమగ్రత మీద ఎక్కడైనా కానీ ఒక చిన్నపాటి ఎవడైనా వేలెత్తి చూపించినా గానీ ఆ వేలుని తీసేయడానికి ఈ దేశ ముస్లింలు ముందు వరుసలో ఉంటామండి. ఈ దేశం యొక్క గొప్పతనమే అది సార్. ఇది మతంతో జోడించడం అనేది బాధాకరం అని చెప్పేసి నేను ఎందుకు అంటానంటే, ఏది ఇందాక ఫస్ట్ పెద్దలు ఒక ఆయన మాట్లాడారు, శశిధర్ గారు, కర్నల్ గారు ఒక మాట చెప్పారు. అంటే అతను ఒక హాఫీజే ఖురాన్, అంటే మొత్తం ఖురాన్ ని అతను కంఠస్థం చేసుకున్నాడు. సార్, ఖురాన్ ని కంఠస్థం చేయడం వేరండి, ఖురాన్ ని అర్థం చేసుకోవడం వేరు సార్. నేను ఖురాన్ ని అర్థం చేసుకున్నాను. నేను